నారాయణ రెడ్డి వయసు ఎంత? 78, 79. 79. సెంచరీ కొడతావా లేదా? చెప్పలేము, మనకి తెలుస్తుంది. అంటే నేను చెప్పిన విధానాలు చేసుకుంటా పోతే సెంచరీ ఈజీ కొట్టచ్చు నువ్వు. అయితే చేయాలా అట్లా తెచ్చుకోవాలా, సెంచరీ కొట్టాలనుకున్నప్పుడు తెచ్చుకోవాలా. సరే, నీ ప్రాబ్లం ఏమి చెప్పు. మోకాల నొప్పులు ఏం లేవు. 2 మోకాళ్ళ 2 ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? బాగానే ఉన్నాయి. బాగానే ఉన్నాయి కదా. చూద్దాం ఇప్పుడు ఎంతమంది తగ్గుతాయి అనేది. ఒక ఏలు పెట్టి చూపి. నొప్పి ఎక్కువ ఎక్కువ ఏడంటుందో కాళ్ళకు. ఇక్కడ ఇది ఇక్కడ ఇక్కడ రెండిట్లకు లోపల సైడ్ ఏంది? సరే చేయి. ఇంకా ఒక పరి ఇట్లా కూడా వస్తుంది. సరే సరే, మెయిన్గా లోపల సైడ్ ఉంది. చూద్దాము ఒక 5 నిమిషాల్లో ఎంత మటుకు తగ్గుతాయి అనేది. నడిస్తే తెలుస్తుందిలే. ఇక్కడ ఇచ్చి ఈ మధ్య 2 ఏళ్ళు చెయ్యి, తొందరగా చేద్దాం. పైకి కిందికి బాగా స్పీడ్గా. నేను అన్నేటాను, నేను ఈ చేతికి అంటాను, నువ్వు ఆ చేతికను. ఇట్లా ఏళ్ళు పట్టుకొని ఇట్లా. ఇన్నే మెయిన్ ఈ జాయింట్, మధ్య జాయింట్ పైకి కిందికి. నువ్వు కాళ్ళు ముందరికి వెనక్కి సాపు పెద్ద అయినా కొద్దిగా ఫ్రీ అవుతుంటాయి చూడు, గమనించు. నడిచి తెలుస్తుందిలే. ఇప్పుడు కూడా ఫ్రీ అవుతాయి, గమనించు. నువ్వు కూడా కదిలిస్తుంటేనే ఇక్కడ మారేది. నీ మనసు అంతా కాళ్ళ మీద, మోకాళ్ళ మీద పెట్టు. నొప్పిందేడా ఎక్కువ ఉంటుంది, నొప్పి వస్తుంది ఎక్కువ ఉంటుంది. ఇంక లోపల సైడ్ నొప్పిండాయి కాబట్టి ఈడ కూడా లోపల సైడ్ పడుతుంది కదా. ఇప్పుడు చూడు తగ్గింటా చూడు. ఒకసారి నడుచుదు, 1 నిమిషం తర్వాత అర్థమవుతుంది. చాలే. గాలి పీల్చి వదులు అదేనా ముక్కుతో. ఇప్పుడు కాళ్ళు చాపు, కొద్దిగా తేలిక అంటాయి చూడు. తేలిగ్గాడా ఇప్పుడు అప్పటికంటే? నొప్పిందేడా? పాత నొప్పి వస్తుంది. ఎట్లంటే అది అప్పుడు రోజు దెబ్బ తినండి అయ్యాలు. సరే, ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు నడుచు, మెల్లగా నడిచి గమనించు ఎంత మటుకు తగ్గింది. అప్పుడు ఎట్టుంది, ఇప్పుడు ఎట్టుంది. ఏం లేదు, వస్తుంది. సరేరా, తగ్గకుండా వనరా, జాగ్రత్త. విపరీతంగా నొప్పులు ఉంటాయి, మోకాలు నొప్పులు. ఎందుకంటే వీళ్ళు అతిగా ఉపయోగించడం అన్నమాట. మన మోకాలను విపరీతంగా ఉపయోగించినారు వీళ్ళు, కాబట్టి ఇప్పుడు ఇంత బాధపడాల్సి వస్తూ ఉంది. కాబట్టి అతి సర్వత్ర జయతి, ఎక్కడైనా కూడా అతి అనేది పనికిరాదు. మీరేం చేసినారంటే మీ వయసులో అతిగా వాడినారు మోకాలను. ఉపయోగించాల్సిన దానికంటే కూడా ఒక 5-6 రెట్లు ఎక్కువ వాడింటారు అనమాట. కాబట్టి ఇంత విపరీతంగా ఉంది. మీకు కూడా తగ్గుతాయి. ఈ ట్రీట్మెంట్తో పాటు ఇంకా చాలా రకాల ట్రీట్మెంట్లు మీకు చేయాల్సి వస్తుంది. కొద్దిగా టైం పడుతుంది, ఓపిక ఉండాలా. ఒకవేళ తగ్గాలనుకుంటే ఆడికి వస్తే, హాస్పిటల్కి వస్తే తగ్గిస్తాం. ఇంతవరకు నిన్నటి నుండి ఇంతవరకు ఒక 15 మందికి ట్రీట్మెంట్ చేసినాము. నేను ఎదురు చూస్తాడా ఒక్కరన్నా తగ్గలేదని చెప్పాలని. నువ్వు తగ్గలేదని చెప్పినావు అంటే నీకు విపరీతంగా ఉండాయి అన్నమాట. లోపల బాగా అరిగిపోయిండాయి. నువ్వేం చేయాలంటే నామోసిగానే అనుకుంటున్నాను, నువ్వు కట్టె పట్టుకొని నడచాల. మామూలుగా కట్టె పట్టుకొని నడచడం నామోసిగా నీకు?
ఏం లేదులే. కాబట్టి పట్టుడు కట్టే తెచ్చుకో. పట్టుడు కట్టే తెచ్చుకొని అది ఎట్లా ఉండాలా, నీ ఎత్తు ఉండాలా. పట్టుడు కట్టే పట్టుకోవడం కూడా భుజానికి పైగా పట్టుకోవాలి. పట్టుడు కట్టే ఇట్లా పట్టుకొని నడిస్తే కొద్దిగా మేలుగా ఉంటుంది. నువ్వు ఇంత నొప్పులతో అసలు అడుగు వేయడమే ఇబ్బందిగా ఉంది నీకు. పొరపాటున కింద పడినావంటే ఈ ఏజ్లో మక్కి ఇరుగుతుంది. మక్కి ఇరిగితే నేను ఏగేటోడు ఉండడు. కాబట్టి నీ జాగ్రత్తలే నిన్ను కాపాడుతాయి ప్రస్తుతానికి. కాబట్టి నిన్ను మెయిన్ నీకు కట్టే, పట్టుడు కట్టే, చిన్న ముల్లి కట్టే అట్లాంటి సన్నది తీసుకుంటే ఏం ఉపయోగంలే. పట్టుడు కట్టే తీసుకుంటే కొద్ది వరకు సహాయం చేస్తుంది. ఇంకా తగ్గాలనుకుంటే పట్టుడు కట్టే తీసుకొని నా హాస్పిటల్కి రా. అప్పుడు నేను ట్రీట్మెంట్ బిగిన్ చేస్తాను నీకు. ఇంకా ఒక 15-20 పైసలు మేలు తీసుకొస్తా. ఏదో లైఫ్ గడిచిపోతుంది. ఈ జన్మ శాశ్వతం కాదు. ఏమంటే ఉన్నన్ని రోజులు బాధలు తగ్గిస్తాం నీకు, అట్లా అన్నమాట. కాబట్టి అందరికీ తగ్గుతాయి అనేది ఉత్తది, తగ్గుతాయి చాలామందికి. ఇది నేను చెప్పే టెక్నిక్స్ చాలా ఎఫెక్టివ్గా తొందరగా పనిచేసేటివే. కానీ వాళ్ళకుండే రోగాలను బట్టి కూడా ఆ తగ్గడం అనేది ఉంటుందన్నమాట. పూర్తిగా డ్యామేజ్ అయిన తర్వాత తగ్గాలంటే తగ్గవు. కాబట్టి ఈ విషయం అందరు గమనించండి. వాళ్ళు చాలామంది నేను ముసలిళ్ళకి చెప్తూ ఉంటాను పట్టుడు కట్టే పట్టుకోమని. వాళ్ళు నా ముందరే నవ్వుతారనమాట. అంటే ఏదో నన్ను కిండల్ చేసినట్టు, నేనేదో వాళ్ళని కిండల్ చేస్తానట్టుగా నన్ను చూసి నవ్వుతారు. కానీ ఈ వయసులో ఇట్లా ఈ విధంగా ఇంత నొప్పులు పెట్టుకొని నడిచేటప్పుడు కింద పన్నారనుకోండి, ముందుగానే బోన్స్ వీక్గా ఉంటాయి, మక్కి ఇరుగుతుంది తుంటిలో. అది నెక్ ఆఫ్ హ్యూమర్ అనేది ఇరుగుతుంది. దానివలన ఇంట్లో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. కాబట్టి ఈ వీడియో ద్వారా ఈయన ద్వారా నేను అందరికీ తెలియజేస్తున్నది ఏమంటే, ఈ విధంగా ఎక్కువ ఇబ్బందులు ఉండేవాళ్ళు, సరిగా నడచలేని వాళ్ళు మీరు మొహమాట పడద్దు. వయసు పెరిగిన తర్వాత ఎవరైనా కూడా కట్టె పట్టుకోవాల్సిందే. పట్టుడు కట్టె పట్టుకొని తిరిగితే మీరు ముందుగా మీకు మీరు సహాయం చేసుకున్నట్టు ఉంటుంది, తర్వాత మీ ఇంట్లో వాళ్ళకి సహాయం చేసుకున్నట్టు ఉంటుంది. అట్లా పట్టుడు కట్టె తీసుకొని రా, నీకుండే నొప్పుల్లో 50 పైసలు తగ్గిస్తా తర్వాత నిదానంగా. అప్పుడు ఏదో లైఫ్ గడిచిపోతుంది అట్లా. అంతేగాని నేనేదో అందరికీ బాగా చేస్తానని చెప్పేది వస్తుంది. నేను నిన్నటి నుండి ఎదురు చూస్తాను ఈ సందేశం జనాలకి ఇచ్చేదానికి. నేను చేసిన వాళ్ళకి అందరికీ బాగా తగ్గుతున్నాయి నొప్పులు. ఒక్కరన్నా తగ్గలేరే అని ఎదురు చూస్తాను ఈ సందేశం చెప్పేదానికి. నీ ద్వారా నేను ప్రజలకు కూడా ఈ సందేశం చేరజేస్తాను. కాబట్టి థ్యాంక్ యూ పెద్ద ఆయన. ఓకే డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఐబాత్ అనేటువంటి ఒక టెక్నిక్ చెప్తున్నాను. ఐబాత్ అంటే నేత్ర స్నానం అనమాట. ఇప్పుడు ఎండలకాలం కాబట్టి చాలామందికి కళ్ళు మండుతూ ఉంటాయి. ఈ టెక్నిక్ వలన కేవలం ఒకే 1 నిమిషంలో కళ్ళ మంటలు అనేవి తగ్గుతాయి. కాబట్టి దీనికి ఖర్చు ఏం అవసరం లేదు, డబ్బు ఏం అవసరం లేదు. మనం సింపుల్గా ఈ టెక్నిక్తో కళ్ళ మంటలని 1 నిమిషంలో తగ్గించవచ్చు. ఇది ఎట్లా అంటే, ఈ ఐబాత్ కోసము చల్లనీటిని మాత్రమే తీసుకోవాలి. అట్లని ఫ్రిడ్జ్ వాటర్ తీసుకోకూడదు. మామూలుగా ప్లెయిన్ వాటర్ కానీ కొద్దిగా కుండలో నీళ్ళు తీసుకుంటే ఇంకా మంచిది. ఈ విధంగా ఈ ఐ గ్లాసెస్ నిండా నీళ్ళు పోసుకోవాలి. పోసుకొని ఈ విధంగా కళ్ళకు పెట్టుకోవాలి. కళ్ళు మూసుకున్న తర్వాత మూసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు కళ్ళు తెరవాలన్నమాట. ఇప్పుడు నేను కళ్ళు తెరిచిండాను, కళ్ళు మూస్తా తెరుస్తూ ఉన్నాను. తర్వాత ఐబాల్ రొటేట్ చేస్తున్నాను రౌండ్గా. తర్వాత 4 కార్నర్స్ చూస్తున్నాను, అన్ని 4 మూలలు చూస్తున్నాను. ఇట్లా 1 నిమిషం సేపు ఉండాలన్నమాట. ఇట్లా పైకి కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా 1 నిమిషం తర్వాత మళ్ళీ కళ్ళు మూసి తీసేయాలన్నమాట. కొద్దిగా కళ్ళు మండినట్టు అనిపిస్తాయి, కొద్దిగా ఎర్రగా అవుతాయి కూడా. కానీ 1 నిమిషం తర్వాత చాలా ఫ్రెష్కే కళ్ళ మంటలు తగ్గుతాయి. అవసరమైతే రెండోసారి ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ కూడా చేయొచ్చు. అందరికీ ఐ గ్లాస్ అందుబాటులో ఉండవు, మా దగ్గర అయితే దొరుకుతున్నాయి. కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. ఇప్పుడు కూడా తీసుకొచ్చినాము. ఐ గ్లాసెసే కావాలని ఏం లేదు. చేతిని ఈ విధంగా గ్లాస్ మాదిరిగా కప్పు మాదిరిగా పట్టుకొని నిండా నీళ్లు పోసుకొని ఇట్లా ఈ విధంగా కూడా చేయొచ్చు. కళ్ళు మూస్తా తెరుస్తా అయితే 2-3 సార్లు పోసుకోవాల్సి వస్తుంది. ఐ గ్లాస్ అయితే ఒకటేసారి చేయొచ్చు అనమాట. ఇది చాలా సింపుల్ టెక్నిక్, ఎఫెక్టివ్ టెక్నిక్. ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి. చాలామంది నాకు ఫోన్లు చేసి చెప్తున్నారు బాగా పనిచేస్తున్నాయి సార్. అదే కాకుండా నా యాప్ అందరూ డౌన్లోడ్ చేసుకోండి. చాలామంది ఇప్పటికే డౌన్లోడ్ చేసుకున్నారు, దాన్ని అభ్యాసంలో కూడా పెట్టినారు. వచ్చిన రిజల్ట్ను నాకు చెప్తా ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. కాబట్టి ఈ విధంగా నేను యూట్యూబ్ ద్వారా ప్రజలకు సేవ చేస్తున్నాను. నా యూట్యూబ్ ఫాలో కాండి, నా యాప్ డౌన్లోడ్ చేసుకొని 2 ఫాలో అయితే ఒక పక్క థియరీ ఒక పక్క ప్రాక్టికల్ 2 కవర్ అయితే వస్తాయి.
మీకు మీరుగా వ్యాధుల నుండి బయటపడగలరు. ఇంకా కొద్దిగా సాధన చేస్తే మీ ఇంట్లో వాళ్ళను బాగు చేయగలరు. ఇంకా సాధన చేస్తే మీ పక్క సొసైటీని కూడా బాగు చేసేదానికి, మందులు లేకుండా తగ్గించేదానికి ఆస్కారం ఉంటుంది. ఇది మీ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.